సో 80 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాము. భారతదేశంలో ఎక్కడో నుంచి ఎంతో డెవలప్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉంది. సో వాళ్ళ త్యాగాల్ని మనము వచ్చిన స్వాతంత్రాన్ని మనము కన్ను చేసుకోవాలంటే కదా, దాన్ని అలాగే మనము నిలబెట్టుకోవాలంటే కదా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఉండాలి. సో స్వాతంత్రము రావడం ఒక విషయం అయితే దాని తర్వాత మనము దానికి కట్టుబడి దాని తగ్గట్టుగా మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. సో ఇది అలాగే కొనసాగాలి. ప్రతి పౌరుడు కూడా సమాజానికి తగ్గట్టుగా ఉండాలి. మనము చిన్న చిన్న విషయాలు కావచ్చు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం దగ్గర నుంచి మన ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టగలం ప్రతి ఒక్కటి మనం బాధ్యత చేసినప్పుడు మాత్రమే ఈ స్వాతంత్రం మనం పొందిన దానికి ఒక అర్థం ఉంటుంది. సో అది అలాగే ప్రతి ఒక్కరు కానీ ఇది ఒక స్పిరిట్గా తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఏవైతే మనకి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం ఎంతోమంది మన స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగ ఫలం వల్ల మన స్వాతంత్రం అనుభవిస్తున్నాము. మన స్వాతంత్రం అనుభవిస్తున్నా కానీ మనలో చాలా లోపాలు ఉన్నాయి. మన యొక్క బాధ్యతలు మన కర్తవ్యంతో క్రమశిక్షణతో మన బాధ్యతలు నిర్వర్తించి మన దేశం మనకేం చేసినాం కాకుండా నేను దేశానికి ఏం చేశాను అని ఆలోచించి ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధిలో పదవి తీసుకురావాలని, మానవ సేవ మాధవ సేవలో అందరూ అలవర్చుకోవాలని కోరుకుంటూ జై హింద్.